అంతెందుకు ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ కూడా ఉత్తరాంధ్రకి ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకొస్తాం జరిగింది. ప్రజలు మా పైన పెద్ద ఎత్తున భరోసా పెట్టారు. కూటమి ప్రభుత్వానికి భారతదేశ చరిత్ర ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు గెలిపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు నడుస్తుంది. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు మేమందరం నడుస్తున్నాం. మా అందరి లక్ష్యం ఒకటే. ఈ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో మనం నష్టపోయిందంతా వడ్డీతో సహా తిరిగి తీసుకురావాలా, అభివృద్ధి చేయాలనేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది జన్మభూమి కార్యక్రమంలో భాగస్వామ్యం. ఆనాడు పెద్ద ఎత్తున గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా P4 గురించి ప్రెజెంటేషన్ కూడా వేస్తాం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఒక హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం భాగస్వామ్యం అవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరటం జరిగింది. ఇది కేవలం డబ్బులే కాదు, మెంటరింగ్ అనేది చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా నా మంగళగిరి నియోజకవర్గంలో నేను చూసా, డబ్బులు ఇస్తే 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి అడుగుతారు ఇంకా ఇవ్వండి. అట్లా కాకుండా వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడడానికి అవకాశం కల్పించినప్పుడు వాళ్ళు ఎప్పుడు కలిసినా పలకరించినా నవ్వుతూ ఈ రోజు నేను నా సొంత కాళ్ళపై నిలబడుతున్నా, నేనే దేశానికి ఏకంగా పన్నులు కడుతున్నానని చెప్పే పరిస్థితికి ప్రజలు వస్తారు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈ P4 కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటాం జరుగుతుంది. ఇక్కడున్న NRIలందరినీ ప్రత్యేకంగా ఒక విషయం కోరాలనుకుంటున్నాం. మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్.